ఓం నమో నారాయణాయ. ఈరోజు మనం దట్టమైన అడవుల్లో పచ్చని కొండల మధ్య దాగి ఉన్న ఒక అద్భుతమైన టెంపుల్కి వెళ్తున్నాం. అదే అలగర్ కోవిల్. మధుర మీనాక్షి అమ్మవారి దర్శనం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మధురై సిటీకి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలగర్ కోవిల్కి వెళ్తున్నాం. ఇక్కడ కొలువైన స్వామి సుందర్రాజ్ పెరుమాల్. లోకల్స్ ముద్దుగా కలలగర్ అని పిలుచుకుంటారు. ఇది పురాతన కాలంలో ఒక ఫోర్టు. లోపల అక్కడక్కడ అప్పటి రాజుల కాలం నాటి కట్టడాలు కనిపిస్తాయి. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. స్టే చేయడానికి కాటేజెస్ ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి, కార్ పార్కింగ్ కూడా ఉంది. లోపలికి వచ్చాక ఇక్కడ జనాలు చాలా మంది ఉన్నారు. ఏంటి అందరూ టెంపుల్ బయటే వెయిట్ చేస్తున్నారు, పైగా క్యూ లైన్ కూడా ఉంది. దానికి తోడు తమిళంలో రాసి ఉంది. చూద్దామని 10 రూపీస్ క్యూలోకి వెళ్ళాను. అప్పుడు అర్థమైంది ఇది పొదినెట్టంబడి కరుప్ప స్వామి అని. అంటే 18 మెట్ల కరుప్ప స్వామి అని అర్థం. ఈ దేవుడి గుడి తలుపులు ఎప్పుడు లాక్ చేసే ఉంటాయి. జనాలు ఆ మూసి ఉన్న తలుపులకే దండాలు పెడతారు. పాత రోజుల్లో ఇది ఒక లై డిటెక్టర్గా పనిచేసేదట. ఎవరి మధ్యన గొడవలు వస్తే ఇక్కడికి తీసుకొని వచ్చి ప్రమాణం చేయించేవాళ్ళు. ఇక్కడ అబద్ధం చెప్తే కరుపు స్వామి ఊరుకోడు అనేది ఇక్కడ జనం నమ్మకం. ఇక దీని హిస్టరీ విషయానికి వస్తే జస్ట్ 100-200 ఏళ్ల క్రితం కట్టిన గుడి కాదు ఇది. దీని మూలాలు ఏకంగా 1500 సంవత్సరాల కిందటివి. మనకు విష్ణుమూర్తి 108 దివ్య దేశాలు ఉన్నాయి కదా, అందులో ఇది కూడా ఒకటి. ఈ గుడి వెనుక ఉన్న స్టోరీ అచ్చం మన సినిమాటిక్ స్టోరీలో ఉంటుంది. మీనాక్షి అమ్మవారికి సుందరేశ్వరితో మదురైలో పెళ్లి జరుగుతున్న టైంలో అమ్మవారికి స్వయాన అన్నయ్య అయిన మన అలగర్ స్వామి చెల్లిని కన్యాదానం చేయడానికి ఈ అలగర్ కొండల నుండి బయలుదేరతాడు. కానీ దారి మధ్యలోనే ఆయనకు ఒక వార్త అందుతుంది, అదే పెళ్ళి అయిపోయిందని. దాంతో అన్నయ్యకి ఫుల్ కోపం వచ్చేస్తుంది. మదురైకి వెళ్లకుండా అక్కడే ఉన్న వైగై నదిలోకి దిగి అలానే తన కొండలకి తిరిగి వచ్చేస్తాడు. ఈ ఎపిక్ సీన్ని ఇప్పటికీ మదురైలో చిత్తిరై ఫెస్టివల్గా సెలబ్రేట్ చేస్తారు. ఆ ఒక్కరోజే లక్షలాది మంది జనం వైగై నది దగ్గరికి వస్తారు. ఇది మాండక మహర్షి పద్మాసనం వేసి విష్ణువు కోసం తపస్సు చేస్తున్న రూపం. దుర్వాస మహర్షి శాపం వల్ల ఆయనకి ఈ రూపం వస్తుంది. భక్తులు సంతాన ప్రాప్తి కోసం ఇంకా కడుపు సమస్యలు ఉన్నవారు ఈయన కడుపు మీద ఇలా కుంకుమ రాసి మొక్కుకుంటారు. కొండపైన రాకాయి అమ్మన్ టెంపుల్ దగ్గర ఒక న్యాచురల్ స్ప్రింగ్ ఉప్పొంగుతూ ఉంటుంది. ఆశ్చర్యం ఏంటంటే భయంకరమైన ఎండాకాలంలో కూడా ఈ నీరు ఒక్క చుక్క కూడా తగ్గదు. ఎక్కడి నుండి వాటర్ వస్తుందో ఈ రోజుకి ఎవరికి తెలియదంట. ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన అలగర్ స్వామికి కేవలం ఈ నూపురు గంగ నీటితోటే అభిషేకం చేస్తారు. ఏ మినరల్ వాటరో నార్మల్ వాటరో వాడితే స్వామివారి విగ్రహం రంగు నల్లగా మారిపోతుందట. నేను ఆ వాటర్ తాగాను, అసలు మినరల్ వాటర్ కూడా సరిపోవు, అంత తీయగా ఉన్నాయి. సో గైస్, అదన్నమాట మన అలగర్ కోవిల్ స్టోరీ. మదురై ట్రిప్ ప్లాన్ చేస్తే మాత్రం ఈ మిస్టికల్ టెంపుల్ని మీ లిస్ట్లో పక్కా యాడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే హిట్ ద లైక్ బటన్. పవిత్ర పుష్కరిణి అని ఉంది, చూద్దాం ఎలా ఉందో. అసలు చూడండి ఎలా ఉందో. పేరుకి పవిత్ర పుష్కరిణి, మెయింటెనెన్స్ లేదు, ఏమీ లేదు, గలీజ్గా చేశారు. ఇటు నుండి వెళ్తే పదముదరి చోలై వస్తుంది. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆరుపడేవీడులోని ఒక క్షేత్రం ఉంది. నెక్స్ట్ అక్కడికే వెళ్తున్నాను. నా ఈ ట్రిప్లో ఆరుపడేవీడులో నేను విజిట్ చేయబోయే ఇది 4వ క్షేత్రం. ఓం నమో నారాయణాయ.